నమస్కారము. నా పేరు సన్ముఖ మాధవరావు. గ్రామము బస్వాపూర్, మండలము జుక్కల్, జిల్లా కామారెడ్డి నివాసిని. ఈ రోజుల్లో వైద్యం గురించి చాలా చిక్కులో చిక్కుకున్నాం. ఎందుకంటే వైద్య రంగంలో చాలా వరకు పాపము రోగులు విఫలమవుతున్నారు. ఎందుకంటే రోగులు ఎందుకు పెరిగినాయంటే, ముందు దినచర్య వాడాల్సిన వస్తువుల గురించి చెప్తాను, తర్వాత వ్యాధుల గురించి చెప్తాను. నీరు, గాలి, భోజనము అన్నీ కలుషితమైనవి. రసాయనం వేసిన భోజనము, నీరు కలుషితమైనది. యూరియా డిఏపి ఏదైతే చేస్తున్నాం, నేను వితౌట్ కెమికల్ అగ్రికల్చర్ ట్రైన్డ్ని. యూరియా డిఏపి ఏదైతే విషయం వేస్తున్నామో, మనము రసాయనం వేసి పంటలు పండిస్తున్నాము, దీని యొక్క ప్రభావము 1000 అడుగుల వరకు లోతుకు పోయినాయి. కాబట్టి నీరు కూడా చెడిపోయినాయి. ఇక వాతావరణం కాలుష్యం అయితే ఎంతో పెరిగిపోయింది. కాబట్టి ప్రజలకు ఏం చేసినా ఏదో ఒక రకంగా ఎక్కడి నుంచో ఒకటి వ్యాధులకు గురి అవుతున్నారు. ఇక రెండవది, వ్యాధులకు గురి అవుతున్నారు. చికిత్స అనేది చాలా వరకు తికమక్కగా ఉన్నది. ఏం చేయాలి ఎక్కర్లేదు. అయితే మనిషికి ముందు దినచర్య ఈ రోజుల్లో అన్నిటికంటే బ్యాడ్ ఫ్యాట్ అంటే చెడు కొవ్వుల ద్వారానే ఎక్కువ వ్యాధులు వస్తున్నాయి. ఉదాహరణకి గుండెపోటు, ఉదాహరణకి పక్షవాతము, ఉదాహరణకి హై బీపీ. ఇవన్నీ చాలా వరకు చెడు కొవ్వుతో, ఎల్డిఎల్, విఎల్డిఎల్ చెడు కొవ్వు అంటే ఇవి రెండుతో ఎక్కువ గురి అవుతున్నారు. మన ప్రాంతంలో ఉదాహరణకు కుస్మలు, తెల్ల కుస్మలు, సూర్యపూలు అంటే పొద్దు తిరుగుడు పువ్వు, వేరుశనగలు, నువ్వులు, నల్ల నువ్వుల ద్వారా మనం తినేది. ఇక వేరే చోట చల్లని ప్రాంతంలో ఆవాల నూనె తింటారు. వేడి ప్రాంతంలో కొబ్బరి నూనె భోజనం చేస్తారు. భోజనంలో అంటే వంట నూనెలు. మన ప్రాంతంలో ఏవైతే పంటలు పండుతాయి ఆ నూనెనే వాడుకోవాలి. అది కూడా మన కండ్ల ముందు పట్టించిన నూనెనే తీసుకోవాలి. కాబట్టి ఈ నూనెల ద్వారా చాలా వరకు మనకు ఎన్నో వ్యాధులు గురి అయినాము. ఎన్నో వ్యాధులు మనకు సోకినాయి. ఉదాహరణకి ఉప్పు సైంధవ లవణము తినాలి. ఎందుకంటే పొటాషియం ఎక్కువ ఉంటుంది. పొటాషియం వల్లనే ఎన్నో వ్యాధులు వస్తాయి. ఉదాహరణకి నరాల వ్యాధులు ఎక్కువ వస్తాయి. రెండవది, ఈ ఉదయం లేస్తేనే నీళ్లు త్రాగకుండా మల విసర్జనకు పోవద్దు. మళ్ళీ ఈ రోజుల్లో ఇంకొక వ్యాధి కూడా ఎక్కువైంది, లావు ఎక్కువ అవుతున్నారు. మరి ఎందుకు అవుతున్నారు? నేను వెటర్నరీ కూడా, పశువుల వైద్యుని కూడా. మరి పశువులు లావు కావట్లేదు, మనన్ని వ్యాధులు ఎందుకు లేవంటే అవి భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగేటప్పుడు భోజనం చేయాయి. మనం ఒకటేసారి చేస్తాం కాబట్టి లోపల అంతా గడబడవుతుంది. భోజనం చేసేటప్పుడు నీరు తాగకుండా ఆఖరికి నోరు, గొంతు శుభ్రం కావడానికి 2 బుక్కలు నీళ్ళు తాగి గంటన్నర తర్వాత నీరు తాగండి. 150 కిలో, 120 కిలో, 100 కిలోలు ఉన్న మీరు మొత్తము బరువు దిగేది పెద్ద మెడిసిన్ ఇది. అంటే ఈ పద్ధతి ఇదే మెడిసిన్. ఈ నూనె, ఉప్పు, ఈ భోజన నియమం పాటించండి. మీరు చూడండి, కడుపులన్నీ లోపలికి పోతాయి. ఇది భోజన నియమము. చాలా సింపుల్గా చెప్పాను, దొడ్డుగా. ఇక దీని తర్వాత గుండెపోటుకైతే ఇక్కడ నుండి అమెరికాకు సూరకాయ పోతుంది. ఎందుకంటే బీటా క్యారెట్ దీంట్లో కెమికల్ ఉంది. ఈ బీటా క్యారెట్ ఎల్డిఎల్, విఎల్డిఎల్. నేను ఒకటి అందరికి విజ్ఞప్తిపూర్వకంగా చెప్తున్నా, రోజు సూరకాయ తిన్నా తప్పు లేదు. శరీరంలో ఉన్న చెడు అంతా తీసేస్తుంది. ఎందుకంటే బీటా క్యారెట్ పనే ఈ బ్యాడ్ ఫ్యాట్ని తీసేయడం. ఈ బీటా క్యారెట్ అనేది చెడు కొవ్వుని కరిగిస్తుంది. మన దేశంలో అయితే సొరకాయ 10-20 రూపాయల కిలో దొరుకుతున్నది. రోజు కొనుక్కునండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో పచ్చిది తినండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదు, మేము కూర రోజు తినండి, తప్పేం లేదు. మళ్ళా ఈ గుండెపోటుకు ఎప్పుడైతే ఎవరికైతే గుండెపోటు వస్తుంది, బాధ ఎక్కువ అవుతుంది గుండెలో, అటువంటిప్పుడు ఏం చేయండి అంటే, ఒక ఔషధం ఉన్నది హోమియోపతిక్లో, ఎకోనైట్ 200. ఇది ఎప్పటికి ఇంట్లో ఉంచుకునండి. ఈ ఎకోనైట్ 200 ఏం చేయండి అంటే, ఎప్పుడైతే గుండెపోటు వస్తున్నది, గుండెలో బాధ ఎక్కువవుతున్నది, ఆసుపత్రి పోకుండా 5 నిమిషాలకు 2 చుక్కలు, 5 నిమిషాలకు 2 చుక్కలు, 5 నిమిషాలకు 2 చుక్కలు నాలుక మీద వేసుకునండి. మా అయితే అరగంట గంట లోపల హాయిగా పండుకుంటారు. ఎవరికైతే నొప్పి ఉంటుంది,
ఎవరికైతే బాధ ఉంటుంది వారికి నిద్ర రాదు. కాబట్టి ఈ బాధ అనేది పోతుంది, నొప్పి అనేది పోతుంది. గంట లోపల నిద్రపోతారు. మరుసటి రోజు నుంచి గుండెపోటు పూర్తిగా బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా కరిగిపోవాలంటే 100 ml సోరకాయలు దంచాలి. మంచిగా దంచి దాంట్లో కొత్తిమీర పుదీనా కూడా వేయాలి. కొద్దిగా రసం పోసి నీళ్లు పోసి మంచిగా 300 గ్రాముల రసం చేసుకొని రోజు ఉదయం బరికడుపున తాగండి 3 నెలలు. దాని తర్వాత మళ్ళీ మీరు టెస్టింగ్కి పోండి, బ్యాడ్ కొలెస్ట్రాల్ పూర్తి కరిగిందా లేదా. మళ్ళీ ఇంకా ఎంతో కొంత ఉంటే మళ్ళీ ఒక 15-20 రోజులు అయ్యి మళ్ళీ 3 నెలలు తాగండి. చాలా మంచి ఫలితం వస్తుంది. ఎటు పోయినా స్టంట్ వేయడం కానీ, బైపాస్ చేయడం కానీ, దాని తర్వాత ఓపెన్ హార్ట్ చేయడం కానీ మీకు అవసరం లేదు. మీరు వాడి చూడండి. సోరకాయలో ఇంత శక్తి ఉన్నది. సోరకాయ రోజు తిన్నా తప్పు లేదు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.